చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 11వ రోజు పుత్తూరు అనమాట. నేను ఇంట్లో వాళ్ళు కొంచెం బయటపోయినారు, కొద్దిగానే చేశానమాట. ఏం చేశాననేది చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? లైట్ అయితే నెత్తి మీదనే పడుతుంది. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని నేను ఎప్పుడు ఆ బాబాని కోరుకుంటాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలి, అందులో నేను నా కుటుంబం కూడా ఉండాలి. అలాగే ఈరోజు నేను ఏమేమి వంటలు చేస్తానో చూపిస్తాను. రోజు చేసేటివే కాబట్టి చేసేటప్పుడు ఈరోజు ఏమైతే చూపిను, కొత్తగా ఒక ఐటెం అయితే బ్రెడ్ తోటి చేస్తున్నాను, అది చూపిస్తాను. మళ్ళీ చేసిన వంటలు ఏమేమి చేశానో చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఉర్లగడ్డ అయితే ఉడకబెట్టేశాను పొట్టు తీసి. ఇప్పుడు దాన్ని బాగా కొద్దిగా అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసి నలిపేసాను అనమాట. తర్వాత ఇప్పుడు ఆ బ్రెడ్నంతా అలా కట్ చేసేసుకొని, చూసారు కదా, ఇటు సైడ్ అటు సైడ్ అంతా మొత్తం అట్లా కట్ చేసేసి ఇప్పుడు సమ్మున మారి చేస్తానన్నమాట. ఇప్పుడు ఆ ఉర్లగడ్డని బాగా ఆనియన్స్ వేసి తర్వాత క్యాప్సికమ్ వేసి ఫ్రై చేస్తాను. ఇంకేమేను ఉప్పు పసుపు అంతే అనమాట. ఇదో ఆ ఉర్లగడ్డకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చికెన్ రైస్కి, తర్వాత అదే ఉర్లగడ్డకి, తర్వాత ఆ సూకి అన్నిటికీ ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసేసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కల కింద. ఇంక ఆనియన్స్ ఈ క్యాప్సికమ్ బాగా ఫ్రై ఏమి అవ్వాల్సిన పని లేదు, సగం ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్. ఫ్రై చేసేది కూడా చూపించలేదు, చెప్తున్నాను. అవి అలా సన్నగా కట్ చేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఆ ఫ్రైలో ఒక రవ్వ సాల్ట్, ఒక రవ్వ పసుపు వేస్తాను, ఇంకేమి వేయనమాట, అంతే. ఇప్పుడు ఈ బ్రెడ్కి పెట్టుకొని ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ముందైతే చికెన్ రైస్కి అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, పెట్టాను గుండాము, ఆ పక్కన ఆనియన్స్ వేసాను, ఫ్రై అవుతా ఉన్నాయి. చికెన్ కూడా వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి హాట్ వాటర్ అయితే పోసేసి ఆ చికెన్ రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఉర్లగడ్డ ఉడికినేటి వడబెట్టుకున్నాను, అవైతే పక్కన బౌల్లో అయితే వేసాను. ఇప్పుడు ఈ బ్రెడ్ని కొద్దిగా మనం వాటర్ చల్లుకుంటూ అలాగా పలసగా కలుపుకొని ఇప్పుడైతే అది ఫ్రై చేసేది కూడా చూపించలేదు కదా ఫ్రెండ్స్. ఫ్రై అయితే చేశాను. దాంతో మా మేడం ఏదో కజ్జికాయలు చేసేదని లాగుందని తెచ్చిందని చూస్తే దాంతో సరిగా రాలేదు ఫ్రెండ్స్. అందుకని అది ఎత్తి పడేసాను తొలిగా. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా గ్లాస్ తోటి చేస్తున్నాను అనమాట. దానికి సరిపడే గ్లాస్ తీసుకొని చూడండి బాగా వచ్చింది. ఇంకా అలాగే అన్నీ చేసేసుకోవాలి. చూడండి, ఇదైతే టైం అయితే పడుతుంది, ఇంకా తప్పదు. ఈరోజు సమోసాలు చేయకుండా ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా రోజు ఒకే రకం ఏం తింటారనేసి బ్రెడ్ తోటి చేస్తున్నాను అనమాట. ఆ బ్రెడ్తో బ్రష్తో ఇటుపక్క అటుపక్క వాటర్ కొద్దిగా అప్లై చేసుకుంటూ బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా మనము పూరి దుద్దినట్టు దుద్దుకోవాలి. అప్పుడు అయితే మనకి దాంట్లో ఎక్కువగా పడుతుంది అనమాట. చూసారా, అన్నీ అలా రుద్దేసాను, అయిపోయింది చేసింది ఉర్లగడ్డ కూడా. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ అయితే యూజ్ చేయను ఫ్రెండ్స్, బటర్ వేసుకొని బాగా అటుపక్క ఇటుపక్క ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, అంతే. ఇంకా అలా ఫ్రై చేసేసుకొని ఇంకా తినటమే. బటర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ కన్నా, అందుకని నేను బటరే వేసాను అనమాట. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఆ బటర్లో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చేవరకు. సమోసా కన్నా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. బ్రెడ్ తోటి చాలా రకాలు కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే ఉర్లగడ్డ పెట్టి చేశాను, ఇంకొక రోజు చికెన్ కూడా పెట్టి ఇలాగే చేస్తాను, చూపిస్తాను మీకు. చికెన్ ఎముక లేకుండా కండ వరకు ఫ్రై చేసుకొని అలా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ ఇంకా అలాగే బటర్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా వీడియో అయితే ఇదే. ఈరోజు నేను ఏమేమి వంటలు చేశాను అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రోజు చేసేటప్పుడు చూపించాను కదా, అందుకని ఈరోజు చూపించలేదన్నమాట. ఇప్పుడు చేశాక అన్నీ చూపిస్తాను, చూసేయండి. తర్వాత ఎలా ఉండదు అనేది వీడియో అయితే కామెంట్ పెట్టండి. ఈరోజు 11వ రోజు వీడియో అనమాట. ఇంకా డైలీ వీడియో పెడతానన్నాను కాబట్టి ఈరోజు కొద్దిగానే వంటలు చేశాను. ఇంకేదో ఒకటి, రోజు ఏదో ఒకటి వెరైటీ చేస్తాం కాబట్టి అది ముఖ్యంగా పెడతాను అనమాట. చూడండి, ఇంక ఇవన్నీ అలాగే ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు తీసేసి ఇంకా సేమియా, ఇది రోజు చేయాల్సిందే ఫ్రెండ్స్. సేమియా, జిరీస్, తర్వాత ఉర్లగడ్డ మరకు, అది కోబోస్లేక్ అనమాట. ఇంకా ప్రతిరోజు చేయాల్సిందే. ఇంకా సేమియాని అయితే ఫ్రై చేద్దామని
గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది వైట్గానే అలాగే ఉడకబెట్టుకొని చక్కెర వేసి తింటారు. నేనైతే ఇలా చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారనమాట. ఈ సేమియాని కూడా చాలా వెరైటీస్గా చేయొచ్చు. అది పక్కనైతే ఉడుకుతుంది. చూడండి వైట్ రైస్ అయితే అయిపోయింది. అలా కలర్ రావాలి, సేమియా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని చక్కెర వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఇటు పక్క నేను వైట్ రైస్ చేసుకున్నాను. వాళ్ళకి చికెన్ రైస్ చేశాను ఫ్రెండ్స్. చూడండి కొద్దిగానే వంటలు అయితే కనుక కోడి కూడా చూడండి, సొగం కోడి, రూబా కోడి అనమాట. తర్వాత నేనైతే ఇక్కడ టమాటా రసం పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. వైట్ రైస్ టమాటా రసం ఆమ్లెట్ వేసుకొని తినేస్తామనేసి షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. అలాగే ఇది రూబాయి కోడేసి ఉర్లగడ్డలన్నీ వేసి కోబోస్కి మరక్ చేశాను. ఇదైతే రైస్కి ఫ్రై అవుతుంది. ఇక్కడైతే గేమాతులకి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇవి కూడా డైలీ ఉండాల్సింది. ఈరోజు జీరీస్ చేయలేదు. ఇవి కూడా ప్రతిరోజు ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఇవి ఈరోజు పెట్టాను వీడియో. ఇంకా రేపటి నుండి ఇవి కూడా పెట్టనులే, రోజు ఏం పెడతాము. ఇంకా ఈరోజు అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈ గేమాతలు కూడా గాలా చకచకమని టైం అయిపోతుంది కాబట్టి చేసుకోవాలి. ఇంకా జ్యూసులు చేయటం అవన్నీ ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్. వీడియో 20 నిమిషాలు అలా లెంత్ ఎక్కువైపోతుంది, ఎందుకనేసి నేను ఆడికి స్వీట్గా పెట్టాను. ఇంకా జ్యూసులు చేసేది అలాంటివి కూడా ఏం అసలు పెట్టలేదు, చూపించలేదన్నమాట. ఓకేనా, ఇంక వీటి వరకే. మన వీడియో ఎలా ఉంది, నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఎంతవరకు ఉన్నా కూడా నేను డైలీ నాకు ఒంట్లో బాగాలేకపోయినా కానీ నేను రోజు వీడియో అయితే తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. అయినా యూస్ లేదు. కానీ రోజు నేను ఈ 30 రోజులు వీడియో పెట్టాలని అనుకున్నాను కాబట్టి నేను ఏమి వంటలు చేసినా డైలీ పెడతాను. రోజు చేసినవే ఉన్నాయంటే ఆ రోజు 1 నిమిషమో 2 నిమిషాల వీడియో మీకు చేసినవి చూపిస్తాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఏదైనా వెరైటీ చేశానంటే తప్పకుండా అది మాత్రం వీడియో అయితే కంపల్సరీ పెడతానన్నమాట. ఓకేనా. ఈ గేమాతలు చాలా సున్నతింగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మంట ఎక్కువ పెట్టుకోకూడదు, ఆ మంట తక్కువ పెట్టుకోకూడదు. తక్కువ పెట్టుకుంటే బూరిల్లాగా రావు. ఎక్కువ పెట్టామంటే పైన గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. కింద అయితే చూసారా సేమియా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఏగిపోయింది. వాటర్ అయితే వేస్తున్నాను, బాగా గోల్డ్ కలర్ వచ్చేసింది. హాట్ వాటర్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు దాంట్లో చక్కెర, యాలక్కాయల పౌడరు వేయాలి. చూడండి యాలక్కాయల పౌడరు అట్లా మిస్కాల్ పట్టేస్తున్నాను, లేదంటే తొక్కుగా ఉంటే పొంటి కింద పడితే తిన్నారు మళ్ళీ. అది కొంచెమే అనమాట, కొంతమంది బయట పోయినారు కొద్దిగా అనమాట. తర్వాత కుంకుమ పువ్వు కొంచెం వేస్తున్నాను. ఇంకా చక్కెర వేసి బాగా ఉడకబెట్టి ఇంకా మళ్ళీ ఉడికినాక వడబోసి మళ్ళీ కొద్దిగా బటర్ అన్నా ఆయిల్ అన్నా వేసి ఫ్రై చేసుకోవటం అంతే. అది కూడా అలాగే చేయటం అంతే, అయిపోయింది. అది కూడా ఉడికిపోతే అది కూడా అయిపోయినట్లే. టైం అయిపోతుంది కాబట్టి అన్నీ చకచక చేసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. చక్కెర అయితే వేసాను అనమాట. మనం టీ తాగుతారు కదా బియ్యాల, దాంతో ఒక 3 బియ్యాలు అయితే వేసాను అనమాట. ఇప్పుడు వంటలన్నీ అయిపోయినాయి, తెచ్చి ఇక్కడ పెట్టేశాను. చూడండి ఆ సేమియా ప్లేట్లో ఉంది. చికెన్ రైస్, కోబోస్కి మరకు ఉల్లగడ్డ రోజు చేస్తాం కదా అది. తర్వాత అటుపక్క మరకు అన్నంలోకి, ఇంకా ఆ పక్కన ఇప్పుడు చేసిన సమోసాలు. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు